చీకోటి ప్రవీణ్ గారు, మొన్నటికి మొన్న మీరు రాయలసీమ జిల్లాని పర్యటించారు, ఆదోని వెళ్ళారు. అక్కడ మీరు ఆదోనికి వెళ్ళి చేసినటువంటి ప్రసంగం రాయలసీమ జిల్లాలో మొత్తం అది చాలా వైరల్ అయింది. అక్కడ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, భాజపా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ పార్థసారథి గారు కూడా ఆయన్ని ఒకంత ఇబ్బందికి మీరు గురి చేసేలాగా మీ ప్రసంగం కొనసాగిందని తెలిసింది. అసలు ఏం జరిగింది ఆదోనిలో? మీరు ఆ ప్రసంగం విన్నారా? మీరు చెప్పండి, మీ నోటి వెంట వినాలని. ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడినాము, కొందరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు స్టేజ్ పైన. ఎంఐఎంకే ఇచ్చినాం, ఎంఐఎం కుక్కలకే ఇచ్చినాం స్ట్రాంగ్ కౌంటర్. ఎంఐఎం కుక్కలకి ఇస్తే ఎవరు హట్ కావాల్సిన అవసరం లేదే. ఆడ నేను ఏ ముస్లిం సోదరుని అనలేదు, దొంగ పాస్టర్లను అన్నా, దొంగ బాబాలను కూడా అన్నా. ఇవాళ హిందుత్వానికి ఎవడన్నా హిందువుడు ప్రమాదానికి గురి చేసిండు, హిందువు కూడా ఇబ్బంది పెట్టిండు. ఇవాళ రావణాసుడు హిందువే, ధర్మం నుంచి వదిలేసి అధర్మం వైపు పోయిండు, శిక్ష పడ్డది. హిరణ్యకశిపుడికి శిక్ష పడ్డది ధర్మం నుంచి అధర్మం వైపు పోతే. దుర్యోధనునికి ధర్మం నుంచి అధర్మం వైపు పోతే శిక్ష పడ్డది. సో హిందువులలో కూడా ఎవడన్నా ధర్మం తప్పి హిందుత్వానికి ఏమైనా ప్రమాదం అయితే వాడికి శిక్ష పడుతుంది. అదే విషయము వేరే మతాలకు కూడా చెప్తున్నాం. మా ధర్మం జోలికి రానంత వరకు మేమంతా బాగానే ఉంటాం, మా దగ్గరికి రావు. అసలు ధర్మము రాజకీయం ఒకటే ఎలా అవుతుంది? అసలు ధర్మం రాజకీయం ఒకటని ఎవరు చెప్తారు? నేను రాజకీయ సభకు పోలేదే, ఛత్రపతి శివాజీ గారి దానికి పోయినా, జయంతికి పోయినా. ధర్మం రాజకీయం ఒకటి కాదు. సో మేము ఫైట్ చేసేది ధర్మం గురించి. ఇంకోటి కూడా చెప్పిన, హిందువులు ఎక్కువ ఉన్నోళ్ళు వినండి, అక్కడ ఆదోనిలో చెప్పిన హిందుత్వానికి పనిచేసే నాయకులకు ఓటేయండి. ఇవాళ దేశంలో ఎవరైనా అదే చెప్తాను, హిందుత్వానికి పనిచేసే నాయకులకి ఓటేయండి. యాజ్ ఏ హిందూగా నేను అదే కోరుకుంటా కదా, హిందూ ధర్మం అది మరి. సో ఆడవై నేను మాట్లాడుతూ అనుకున్న నొప్పైతే నేను కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి గురించో నేను చీకోటి ప్రవీణ్ ఏడవైనా ఇడికెళ్ళే మాట్లాడుతాడు, ఇడికెళ్ళి మాట్లాడు. నచ్చితే వినండి, నచ్చకపోతే వినకూడదు. అంటే ఇది మీ ఎజెండానా బీజేపీ అంటే హిందూ ధర్మం? నేను ధర్మరక్ష ఫౌండర్ మేడం, నేను ఒక ధర్మరక్ష అని నాది సంఘటన. అవునా? ఐ హావ్ ఎన్ ఆర్గనైజేషన్, దాని మెంబర్. నల్గొండ పోయినా ఇట్లనే గట్టి స్పీచ్, కేసు అయింది. నేను ఖుషి అయిపోయినా నాకు మెడల్ వచ్చిందని. కేసు అయితే కేసులకు భయపడ్డాడు, హిందుత్వానికి పనిచేయలేడు. ప్రాణాన్ని తెగించే హిందుత్వానికి అని గోరక్షకులు కూడా ప్రాణాన్ని తెగించే బండ్లు ఆపుతారు. సో దానికి ఎవడో అనుకుంటే నేనేం చేస్తా? ప్రాబ్లం అయితే నేను రాకుండా నువ్వు చూసుకో. ఆ ప్లేస్కి రాకుండా ఇప్పుడు నీ ఎమ్మెల్యే నువ్వు అక్కడ గ్రిప్ ఉందనుకో, నీ ప్లేస్కి రాకుండా నన్ను ఆపుకుంటే నువ్వు ఆపుకో. నీ క్యాడర్ నీ కంట్రోల్ ఉంటే నాకు తెలిసి మరి ఏం ప్రాబ్లం ఉంది ఆయనకు, నాకైతే ఏం తెలియదు. నాకైతే డైరెక్ట్ ఫోన్లో ఏం రాలే. అంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఈయన వచ్చి నాకు డామేజ్ చేశారు. నేను ఇట్స్ నాట్ మై పొలిటికల్ స్పీచ్, నాకు పొలిటికల్ స్పీచ్ కాదు. ప్లీజ్ మీరు చూడాలి తర్వాత. నిజంగా అంటే తెలంగాణ నుండి మీరు ఏపీకి వెళ్ళేసి మిమ్మల్ని అక్కడ ఆహ్వానించడం అనేది గొప్ప విషయం. స్వాగతం లభించింది. ఎందుకు లభిస్తుంది అండి? హోమామే నేను ఎన్నో హైదరాబాద్, నేను నా లైఫ్లో ఎప్పుడు పోలే ఆదోనికి, ఫస్ట్ టైం పోయినా. ప్రజలు చూసినారు, ప్రజలకు నచ్చినాను, నిజాలు మాట్లాడుతున్నాము, ట్రాన్స్పరెన్సీగా మాట్లాడుతున్నాడు. స్టేజ్ పైన అక్కడ జరిగిన ఒక ఘోరాన్ని కూడా లేవనెత్తారు, టెంపుల్ లో గంట తీసేశారు అన్న విషయము. ఎవరు మాట్లాడడానికి భయపడుతున్నాడు? మనకు అన్యాయం జరిగితే గొంతెత్తి మాట్లాడాలి ఎవరికైనా సరే. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఆ రోజు దాని గురించి ఏం మాట్లాడారు అనేది. ఒక సందర్భంలో ఒక మసీదుకి డిస్టర్బెన్స్ అవుతుందని మన గుళ్ళో గంట తీసినారు. దాని గురించి చెప్పిన, గంట తీసిన చరిత్ర ఆదోనిలో ఉంది, మరి ఇంకెప్పుడు ఐకమత్యం అవుతారు? ఇవాళ మన ప్రార్థనా మందిరంలో మన ఫుల్ రైట్, గంట కొట్టుకునేది రైట్ మనకు ఫుల్ ఉంది. వాళ్ళకి ఎట్లయితే నమాజ్ చేసుకునే రైట్ ఉందో మనకు కూడా గంట కొట్టే రైట్ ఉంది, మనం పూజలు చేసే రైట్ ఉంది. ఆడ ఎంత ఘోరం ఉందంటే హిందుత్వము, పుడితే హిందువుగా పుట్టాలని ఒక పాట పెట్టనిస్తలేరండి ఆడ సభలో. వాళ్ళు అక్కడ సభలో పెట్టే పాటలు ఉంటాయి కదా, సభలో పెట్టే పాటలు ఉంటాయి కొన్ని. రథయాత్ర అప్పుడు పెట్టనీయలేదు పోలీసులు. మరి నాకు విచిత్రం అవుతుంది, మరి మన ఇండియాలో నా పాకిస్తాన్లో ఉన్నమ్మా పుడితే హిందువుగా పుట్టాలిరా అని ఒక పాట ఉంటుంది, దాంట్లో ఏం తప్పు ఉంది? హిందువుగా పుట్టాలి అని మేము అనుకుంటున్నాము, అందులో వేరే మతాన్ని కొన్ని కిచ్చపరచుకుంటా ఏం లేదు. ఆ సాంగ్ సూపర్ హిట్ సాంగ్ అది. అదే హిందువునని జీవించు, హిందువుగా గర్జించు అనేది మెయిన్ స్లోగన్ అన్నమాట. ఆ పాట పెట్టొద్దు అంటారు. ఇంతకంటే అన్యాయం ఏముంది? భారతదేశంలోనే ఉన్నాం కదా.
ఎందుకు అంటే భారతదేశంలోనే ఉన్నాము, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సెక్యులర్ డాగ్స్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ సెక్యులర్ డాగ్స్, సెక్యులర్ కుక్కలతోటి. ఈ సెక్యులర్ కుక్కలని అడుగుతున్నా నేను. నీకు సెక్యులరిజం ఉన్నప్పుడు పర్వాలేదు, అది నీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. హిందూ, ముస్లిం, ఇసాయి, సిక్ అందరూ ఒకటే. ఒక ముస్లింకి సంబంధించో ఒక క్రిస్టియన్కి సంబంధించో ఇష్యూ జరిగినప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు కదా, మరి ఒక గుడిపై దాడి జరిగినప్పుడు ఏడికి పోయినవు రా అని అడుగుతున్నాను. ఒక ధర్మంపై దాడి జరిగినప్పుడు ఏడికి పోయినావు సెక్యులర్ అని అడుగుతున్నాను. ఒక మా దేవతలని మా వెంకటేశ్వర స్వామి సుప్రభాతంపై మాట్లాడినప్పుడు ఏడికి పోయినావు? మరి పుట్టింది నువ్వు హిందువే కదా. గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా కనీ విని ఎరుగని ఆంక్షలు హిందువులకే ఉంటాయి. పూజ చేయాలంటే ఆంక్షలు. ఇవాళ మనం ఇట్లుంటేనే మేము అలాంటి వాళ్ళు ఇంతమంది ఫైట్ చేస్తేనే ఈ పరిస్థితి. నాకెందని మనం ఇంట్లో వండుకుంటే రేపు ఇంట్లో మంత్రం చదవాలంటే పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ లెటర్ తీసుకొని మంత్రం చదవాలి. ఎందుకు మరి ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు హిందువులందరినీ ఏకతాటిపైకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు మారుతున్నారు, సమీకృతం అవుతున్నారు. ఇవన్నీ పెద్ద వ్యవస్థ. మెజారిటీని మార్చాలంటే చాలా టైం పడుతుంది. మైనారిటీలు ఒక రకంగా ఉంటుంది. ఇలా అంత చిన్న పర్సంటేజ్ ఉన్న మైనారిటీలు మనం శాసిస్తే ప్రయత్నం చేస్తున్నారంటే రేపు మనం మైనారిటీలు అయితే మన బతుకులు ఏమవుతాయి? ఆల్రెడీ ఇండియాలో 2000 మండలాలు పైచిలకు మైనారిటీలు అయినా. ఒక కుక్క సెక్యులర్ కుక్క వచ్చి అడుగుతున్నాను, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడతావన్నా, మైనారిటీలు అయితే ఏమవుతుంది అంటే, మైనారిటీలు అయితే ఏం కాదు, మన బంగ్లాదేశ్లో ఎట్లాంటి సంఘటనలు హిందువులపై జరిగినాయో మనపై జరుగుతాయి. చిన్నప్పుడు నేను చెన్నారెడ్డి గారి పీరియడ్లో కర్ఫ్యూ అయింది. ఓల్డ్ సిటీలో మా బంధువులు ఉంటారు, వాళ్ళ కిరాణా షాప్ పక్కనంతా ముస్లిం హిందూస్ అందరు బాగానే ఉంటారు. ముస్లిమ్స్ వచ్చి బావా అంటారు, బావమరిది అంటారు, అంతా కలుపులుగా ఇలా కిరాణా షాప్ కాబట్టి అందరు ఆల్మోస్ట్ మంచిగా ఉంటారు, క్రెడిట్లు ఇస్తారు. ఆ హిందూ ముస్లిం కొట్లాటలప్పుడు బావా అక్క బావ అనుకునేటోళ్ళు వచ్చి మా చుట్టాల అబ్బాయిని చంపేసినారు. పక్కనింటోళ్ళు. ఎంత రక్తం మరుగుతుందండి. పొద్దుందాకా మంచిగా ఉన్నావు, అక్క బావ అన్నావు, క్రెడిట్ తీసుకుంటావు వాళ్ళ షాప్లో, అన్నీ చేస్తావు. నీ మతానికి వచ్చే వరకు మతం మించి ఏం లేదని చెప్పి వీళ్ళు చంపేసిన. అట్లా రేపు మన మైనార్టీలు అయితే అందరిని అంటలే నేను. అక్కడ ఆ ఉద్వేగానికి ఉన్మాదానికి లోనైన వాళ్ళ గురించి చెప్తున్నారు. ఎవరో ఒకరు చేసినందుకు అంటలేను. మన దాంట్లో మంచోళ్ళు అని నేను ఎప్పుడు చెప్పా. మన దాంట్లో కూడా చెప్తున్నారు. నేనేమంటా అంటే ఐక్యమత్యం కావాలని చెప్తా. నువ్వు ఐక్యంగా లేని రోజు ఏం చేయరు. అలా ఐక్యంగా ఉంటేనే ఏమైనా సాధించుకోగలుగుతాం. ఎందుకంటే రీసెంట్ గా ఇవాళ మొన్న చంద్రాయన గుట్టల హనుమాన్ టెంపుల్ మీద దాడి జరిగింది. డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసి ఆడ బీజేపీ వాళ్ళు మా బీజేవైఎంలో 300-400 మంది పోయి గొడవ చేస్తే అలా సీసీ కెమెరాలు పెట్టిస్తాము, కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాము అని చెప్పి అక్కడ పోలీసు వాళ్ళు గొడవ కాకుండా వెరీ గుడ్ చేసినారు. ఇలా గుడి మీద ఎక్కడో చంద్రాయన గుట్టలో అయిందని మా కార్యకర్తలు మేము ఎవరం పోకపోతే ఏమవుతుంది? ఏం కాదు, ఇంకా దాడులు అయితేనే ఉంటాయి. ఇక్కడ దాడులు అవుతుంటే కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు ధ్వంసమైన ఆలయాల గురించి కావచ్చు, ఇలాంటి అంటే రక్షణ లేని టెంపుల్స్ గురించి కావచ్చు, లేకపోతే వాటి గురించి ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? చిన్న వ్యవస్థ కాదు, ఇలా వేల సంఖ్యలో గుళ్ళు ఉన్నాయి. ధూప నైవేద్యాలు నోచుకొని గుళ్ళు, పురాతనమైన గుళ్ళు వేల సంఖ్యలో ఉన్నాయి. నేనేమంటా ప్రతిదీ గవర్నమెంట్ పట్టించుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఈడ జరిగిన సంఘటన నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బ్లేమ్ చేస్తలే. ఎక్కడో లోపల ఉన్న గుడికి రేవంత్ రెడ్డి పోయి కాపలా కాస్తాడా? అక్కడ ఉన్న వాళ్ళు కాపాడుకోవాలి. నేనేమంటా అంటే ఈ దాడి జరిగినప్పుడు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే, బాధిత ఎవడైతే నేరగాడు ఉండో, ఎవడైతే దాడి చేసిండో వాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటా నేను. వీళ్ళు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ వాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోరు. సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇంకో డేర్ చేస్తాడు. ఇవాళ సౌదీ కంట్రీస్లో ఒక రేపుకి రోడ్డు మీదనే తలకాయ తీసేస్తారు. ఆడ ఆలోచన కూడా రాదు. అంటే ఒక కఠినమైన వ్యవస్థ ఉంది, ఆడ కఠినంగా శిక్షిస్తారు గవర్నమెంట్. కానీ ఇక్కడ కూడా దాడులు చేస్తే లెట్ ఇట్ బి గుడిపై అన్న మసీదు పైన ఎవరిపై చేయొద్దు. చేస్తే కఠినమైన చర్యలు ఉంటే ఒకసారికి 10 సార్లు ఆలోచిస్తాం. అటువంటి ఈ గవర్నమెంట్ అట్లాంటి చర్యలకు పాల్పడతలేరనే మేము యాంటీ. అక్కడ నుంచి ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి
ఆ ప్రక్షాళన దిశగా కేంద్రం ఎందుకు అడుగులు వేయలేకపోతోంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మదన్ గుప్తా గారిది చాలా ఇంటర్వ్యూస్లో 30,000 దేవాలయాల్ని ధ్వంసం చేశారు అంటూ ఆయన లిస్ట్ చెప్తున్నప్పుడు, దాంట్లో మన పురాతన ఆలయాలు, మన చరిత్రను చెప్పే ఆలయాలు ఇన్ని ఉన్నప్పుడు వాటి గురించి ఎందుకు అందుకే ఇప్పుడు మూడు పర్యాయాలు కేంద్రంలో బీజేపీ ఉంది, 30,000 దేవాలయాలు ఆయన చెప్పబట్టి 10 ఏళ్ళ ఆయన ఒక 15-20 years నుంచి ఆయన చరిత్ర గురించి చెప్తున్నారు. హిందూ దాంట్లో ఎంత ధ్వంసం అయ్యాయి, అప్పటి పాలకులు ఏం చేశారు, మనం ఎంత తగ్గున్నాము, మన తగ్గుండడం వల్ల మనకు జరిగిన నష్టం ఏంటి అని ప్రతిదీ అని చెప్పుకుంటూ వస్తుంటే ఈనాటికి కూడా ఆలయాల్ని పునరుద్ధరించలేదు. అది మీ మైనస్ కదా? 100 చెప్తాను నేను. ఇక్కడ దేవాదాయ శాఖ ఎందుకు ఉందండి? మేము వేసే డబ్బులు తట్టుకోనికుందా? దేవాదాయ శాఖ పట్టించుకోవాలి. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దేవాదాయ శాఖకి ఇన్కమ్. అవును, అవి తీసుకుపోయి వేరే మతాలకు పెడితే మాత్రం నేను నాలాంటి వాళ్ళు అయితే ఒప్పుకోరు. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు ఉన్నారు, గుడిలో ఉండిలో 100 రూపాయలు ఇస్తారు, మీరు సెంటిమెంట్ తోటి ఇస్తారు కదా. అవును, మీరు మసీద్కి వేయరు కదా, మీరు చర్చ్కి వేయరు కదా, వేసేదంటే ఆడే వేస్తారు కదా. మా డెవలప్మెంట్, మా ధర్మం డెవలప్మెంట్, మా గుడి గురించి, మా గోవు గురించి, పూజలు పురస్కారాలు వీటి గురించే కదా మనం వేసేది. దారి మళ్ళీ ఇస్తారు డబ్బులు. చర్యలు ఎందుకు ఉండట్లేదు? అదే అందుకే ఇప్పుడు సనాతన బోర్డు రావాలని ఒక డిమాండ్. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో మరి భాజపా ప్రభుత్వం నేను నా ఆలోచన పర్సనల్ ఒపీనియన్, సనాతన బోర్డు రావాలి. ఏ రాష్ట్రంలో ఉన్న ఏ గుడైనా సరే ఆ బోర్డు పరిధిలోకి రావాలి. స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండొద్దు. అదే వక్ బోర్డ్ కి సంబంధించి వాళ్ళ దగ్గరనే ఉంటాయి, వాళ్ళని టచ్ చేయరు. హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం దాని మీదకి వచ్చే సొమ్ము మీద అందరికీ అధికారం ఉంటుంది. అది నేను 3 పర్యాయాలు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. ఎందుకని ఈ మీలాంటి వాళ్ళ ఆలోచనలు కావచ్చు, ఒక నిమిషం, మీలాంటి వాళ్ళ ఆలోచనలు కావచ్చు, హిందూ బంధువుల బాధ కావచ్చు, అరే మన వాయిస్ వినిపిద్దామన్నా మనకు స్ట్రాంగ్ గా అక్కడి నుంచి సపోర్ట్ రావట్లేదు, వీళ్ళు కూడా మతాల దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతున్నారు, వీళ్ళు ఓట్ల రాజకీయమే కదా వీళ్ళు చేస్తున్నారన్న దాన్ని బీజేపీకి ఆపాదించట్లేదు అంటారా? బీజేపీ ఎప్పుడు ఓట్ల రాజకీయం చేయదు. బీజేపీ ఇప్పుడు ఈ యొక్క దీనికి సనాతన బోర్డు అనేది కరెక్ట్ ఆల్ ఓవర్ ఇండియా వస్తుందంటారా? ప్రయత్నం చేయాలి. డెఫినెట్ గా ఇది పెద్దల దృష్టికి పోవాలి. వస్తుంది అంటారా? నాకైతే నమ్మకం ఉంది వస్తుంది. నా స్ట్రైట్ క్వశ్చన్ అడిగాను, నమ్మకం ఉంది, సాధ్యం కాదు, చూద్దాం. We will see. ఎందుకంటే మన ఏంటిది మీరు అన్నట్టుగా మన హిందువులకు జాలి, దయ, కరుణ, అయ్యో పోనీ అనే తత్వం ఉన్నంత వరకు అది ఎప్పటికీ రాదు. అది ఎప్పటికీ రాదు, అందుకే చెప్తున్నాను, అది ఎప్పటికీ రాదు, సాధ్యం కాదు. పోనీలే అని ఒకటి ఉంటది. అలాగే వాళ్ళు బతకడానికి వచ్చారు, బతకని ఎవడొద్దన్నాడు? పోనీలే గాలి ఉన్న గుడి కాడైతే మనం ఏం పోతాంలే, ఉదాసీనత అన్నమాట, అలవాటు.